హలో స్టూడెంట్స్, ఈ మధ్య సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ గురించి చాలా మందికి అవేర్నెస్ అనేది వచ్చేసింది. ఎస్పెషలీ ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఎంత అడ్వాన్స్మెంట్ అంటే ఈవెన్ 10th అయిపోయిన స్టూడెంట్స్, ఇంటర్లో ఉన్న స్టూడెంట్స్, డిగ్రీలో ఉన్న స్టూడెంట్స్ కూడా ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అండ్ అదే విధంగా ఈవెన్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే డిగ్రీ ప్లస్ ఐఏఎస్, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు షేర్ ఎ రియాలిటీ హియర్ ఇన్ దిస్ వీడియో. సో ఇంటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ ఇంటర్ చదివేటప్పుడు యూ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. సో మీరు ఐపీ చదవాలి, అలాగే ఎంసెట్కి, నీట్కి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అది ప్రిపేర్ అవ్వకపోతే ఇంకా ఫ్యూచర్లో లేకపోతే డిగ్రీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే వేరే ఏ కోర్స్ చేయడానికైనా మీకు ఎంసెట్ అండ్ నీట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆల్వేస్ మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్లాన్ బి కూడా ఉండాల్సిందే. కాబట్టి యూ విల్ బి అల్టిమేట్లీ ఇన్ ప్రెషర్ వెన్ యూ ఆర్ స్టడీయింగ్ ఇంటర్. అట్లాంటప్పుడు ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ ఇప్పుడు మీరు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటారు కదా. సో డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో జాయిన్ అయితే కూడా ఏంటంటే అటు డిగ్రీ అవ్వదు, ఇటు ఐఏఎస్ అవ్వదు ఫర్ షూర్. ఒక మిడిల్ పాత్లో ఉంటారు. అండ్ మీరు డిగ్రీ నుంచి ఐఏఎస్ కోచింగ్ ఎలాంగ్ అని అనుకున్నట్లయితే మీకు ఏంటంటే మధ్యలో డివిజన్స్ వస్తాయి, ఇది నా వల్ల కాదు అని చెప్పి వదిలేయడం కూడా జరుగుతుంది. సో అలా కాకుండా మీరు ఇంటర్ నుంచి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే 10th క్లాస్ నుంచి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే డిగ్రీ ఆర్ బీటెక్ నుంచి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే ఐ విల్ గివ్ యూ ఎ సింపుల్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అనమాట. సో మీరు ఏదైనా చేయండి, ఎస్పెషలీ డిగ్రీ జాయిన్ అవ్వండి మీ కంఫర్ట్ జోన్లో ఉండి. సో మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటే ఆ కోర్స్ తీసుకోండి. సో మార్నింగ్ నుంచి మీకు ఆఫ్టర్నూన్ వరకు డిగ్రీకి అయితే క్లాసెస్ ఉంటాయి మీ కాలేజ్లో, అండ్ బీటెక్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాయి కదా. సో ఎవ్రీ డే అట్లీస్ట్ 3 to 4 hours నేను స్పెండ్ చేయగలను, దిస్ ఈస్ మై ఓన్లీ గోల్ అనుకున్నట్లయితే మన రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ మీకు ఒక సింపుల్ సొల్యూషన్ తీసుకొచ్చింది. ఇది ఏంటంటే జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్. సో ఈ కోర్స్లో నార్మల్లీ ఫీజు వచ్చేసి 55,000 ఉంటుంది. అండ్ ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్ అసలు అఫోర్డబుల్లా కాదా అని చెప్పి ఎంత టాలెంట్ ఉన్నా కూడా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. అలా ఉన్న స్టూడెంట్స్కి మేము ఒక ఆపర్చునిటీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఏంటంటే 21st May 2025 10 AM మీకు ఆల్ ఇండియా స్కాలర్షిప్ టెస్ట్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. సో మీరు రిజిస్టర్ చేసుకోండి, చేసుకున్న తర్వాత ఆ రోజు ఆ టెస్ట్ రాయండి. ఆ టెస్ట్లో మీకు 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కూడా బేసిక్ 6th to 12th NCERTs ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు సిలబస్ వచ్చేసి పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ బేసిక్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సో మీకు మంచి స్కోర్ వచ్చినట్లయితే ఇఫ్ యూ గెట్ 1 to 5 ర్యాంక్స్ అయినప్పుడు 100% స్కాలర్షిప్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. నో నీడ్ ఆఫ్ పేయింగ్ ఎ సింగిల్ పెన్నీ అనమాట. అండ్ అలాగే మీకు 6 to 10 ర్యాంక్స్కి, అలాగే 11 to 20 ర్యాంక్స్కి, 20 to 40 ర్యాంక్స్, ఫస్ట్ 40 ర్యాంక్స్కి మేము ఇక్కడ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు కనుక మెరిట్ స్టూడెంట్స్ అయ్యి బాగా పర్ఫామ్ చేసినట్లయితే మీ ఫీ 0 నుంచి 20 to 30,000 వరకే ఉంటుంది. సో అది పే చేసిన తర్వాత మీకు జిఎస్ ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ కోర్స్ అసలు ఏముంటుంది అంటే మీకు బేసిక్స్ ఆఫ్ యూపీఎస్సీ, అసలు యూపీఎస్సీ అంటే ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటుంది ఎగ్జామ్, ఈచ్ స్టేజ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్వశ్చన్స్ వస్తాయి, సో ఏ ప్రకారంగా మన స్ట్రాటజీ అనేది ఉండాలి, ఒక బేసిక్స్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఆ క్లాసెస్ తర్వాత మీకు యాక్చువల్ ఫౌండేషన్ కోర్స్ అనేది జరుగుతుంది. సో ఎవ్రీ డే మీకు 4 to 6 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఆ క్లాసెస్ తర్వాత ఎవ్రీ డే మీకు అట్లీస్ట్ 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. ఆ ఆన్సర్ రైటింగ్ సంబంధించిన బేసిక్ క్లాసెస్ కూడా ముందే కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ సాటర్డే మీకు టెస్ట్ అనేది పెడతామన్నమాట. అండ్ ఈ కోర్స్ వచ్చేసరికి 10 months ఉంటుంది. ఈ 10 monthsలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ సిలబస్, GS1, GS2, GS3, GS4, అలాగే ఎస్ఏ అండ్ ఈవెన్ CSAT కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ 10 monthsలో ఓన్లీ సిలబస్ కంప్లీట్ చేయడమే కాదు, ఈవెన్ మీకు టెస్ట్ కూడా జరుగుతాయి, అట్లీస్ట్ 1 time రివిజన్ కూడా జరగడం జరుగుతుంది అనమాట. సో ఇలా మీరు మీ కాలేజ్కి వెళ్ళి మీ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తారు, గ్రాడ్యుయేషన్ కోర్స్. అలాగే మీరు సైడ్ వేస్లో 4 hours అట్లీస్ట్ మినిమం 3 to 4 hours స్పెండ్ చేసినా కూడా ఈ 10 to 11 monthsలో మీ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు కూర్చొని సెల్ఫ్ ప్రిపేర్ అయితే మాత్రం సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ గోల్డెన్ ఆపర్చునిటీని కంపల్సరీ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్లో మీరు మీ డీటెయిల్స్ని ఫిల్ చేసినట్లయితే మీకు 20th May రోజు ఒక లింక్ అనేది వస్తుంది, టెస్ట్ లింక్ అనేది.
మీ మొబైల్ నెంబర్కి కానీ మీ మెయిల్ ఐడికి కానీ వస్తుంది. దాన్ని మీరు నెక్స్ట్ డే 10 AM ఓపెన్ చేసినట్లయితే టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఈ టెస్ట్ అసలు ఎవరు రాయొచ్చు? సో ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఇంటర్ చదివే వాళ్ళనే రాయొచ్చు, డిగ్రీ చదివే వాళ్ళనే రాయొచ్చు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళనే రాయొచ్చు, బీటెక్ చదివే వాళ్ళనే రాయొచ్చు, అండ్ ఈవెన్ ఆల్రెడీ మీరు అటెంప్ట్స్ రాస్తున్నారు బట్ నాకు కాన్సెప్ట్స్ క్లారిటీ లేదు అనుకున్న వాళ్ళు కూడా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా రాయొచ్చు. ఎందుకు అంటే మనం ఈ కోర్స్లో లైవే కాకుండా రికార్డెడ్ క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో లైవ్ టైమింగ్స్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా వస్తాయి. అండ్ వన్స్ లైవ్ అయిన తర్వాత సేమ్ అదే లైవ్ రికార్డెడ్గా ఉంటుంది కాబట్టి సో వెన్ ఎవర్ యూ గెట్ ఫ్రీ టైం మీరు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, సో ఇదండి ఈ కోర్స్ డీటెయిల్స్. సో కంపల్సరీ ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. And thank you so much guys, and I wish you very all the best, and we are going to meet in our classes.